గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్వెస్ట్మెంట్లు, ఆ తర్వాత మనీ మేనేజ్మెంట్లో చేస్తున్నటువంటి తప్పులేంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే కవిత. సో మిడిల్ క్లాస్ అనగానే మనకు వచ్చే శాలరీయో లేకుంటే బిజినెసో ఇంకోటో దాన్ని మనం సేవింగ్స్లో పెట్టుకుంటున్నాము. మనీ సేవింగ్ అంతవరకే సరిపోతుంది, అది చాలు అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్లో లేకుంటే దాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఏం చేయాలి? యాక్చువల్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అసలు? చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు మనీని సేవ్ చేస్తే రిచ్ అవుతారు అనుకుంటారండి. బట్ ఎప్పటికీ అవ్వలేరు. జస్ట్ సేవింగ్ అనేది ఎప్పటికీ ఎనఫ్ కాదు. చాలామంది కష్టపడి సంపాదిస్తారు, రూపాయి కూడా వృధాగా పోనీరు, దుబారా ఖర్చులు చేయరు. కానీ ఇంత చేసినా కానీ ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో దీనికి రీజన్స్ ఏంటంటే సరైన తెలివిగా ప్లానింగ్ చేయకపోవటం. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సేవింగ్స్ మీద వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ దీనికి చాలామంది మర్చిపోతారు. సో ఇప్పుడు సేవ్ చేయటం అంటే ఏం చేస్తారంటే వాళ్ళు క్యాష్లో ఉంచుకుంటారు, లేదా బ్యాంక్ అకౌంట్లో పెడతారు, లేదా ఎఫ్డీస్ పెడతారు, లేదా ఎండోమెంట్ పాలసీస్ తీసుకుంటారు. సో వీటన్నిటిలో చూస్తేనేమో మనకి రిటర్న్ టిపికల్గా 6% లోపు ఉంటుంది. ఈ రోజుల్లో మనకు అఫీషియల్ డేటా ప్రకారం చూసుకుంటేనే ఇన్ఫ్లేషన్ అనేది 5% పైన ఉంది. సో ఇదేంటంటే జస్ట్ మనం వాడే నిత్యావసరాల వస్తువులు వీటి మీద బట్టి. అండ్ మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరల్ ఇన్ఫ్లేషన్ అనేది 7% ఉంటుంది. అంటే ఈ రోజు నాకు ఒక ఐటమ్ నాకు 100 రూపీస్కి దొరికితే నెక్స్ట్ ఇయర్ నాకు 107 రూపీస్కి దొరుకుతుంది. ఇప్పుడు నా దగ్గర 10 lakhs ఉన్నాయి. నేను వేస్ట్ చేయకూడదని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి నేను బీరువాలో పెట్టి తాళం వేసాను. ఒక 10 years తర్వాత ఓపెన్ చేశాను. నాకు 10 lakhs అయితే ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. బట్ 10 ఏళ్ల క్రితం నేను కొనగలిగిన వస్తువులు అదే 10 lakhs ఈరోజు నేను కొనగలుగుతానా? లేదు కదా. సో డబ్బు తన కొనుగోలు శక్తిని కోల్పోయింది. సో దీన్ని పెంచే మార్గాలు వాళ్ళు ఎత్తకుండా ఓకే నాకు సేఫ్గా ఉంది కదా అని చెప్పి చూసి సేఫ్ వాటిలో పెడుతూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ అయితే కంప్లీట్గా మర్చిపోతారు. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ మనీ చూస్తే పెరిగినా కానీ ఆ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నో కాంపౌండింగ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో అసలు ముందు సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి తేడా తెలియాలి. సో సేవింగ్స్ అంటే జస్ట్ సేవింగ్ ద మనీ, దాన్ని ఖర్చు పెట్టకుండా జస్ట్ సేవ్ చేయటం మాత్రమే. సో ఎప్పుడైతే మీ మనీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిందో అప్పుడు అది డబుల్ ట్రిపుల్ అవుతుంది. కానీ ముందు ఇన్వెస్ట్ చేయాలంటే మనీ సేవ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్లోనే ఆగిపోతూ ఉంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి ఆ డబుల్ ట్రిపుల్ అవ్వవు. సో ఎప్పుడు మనకి డబుల్ ట్రిపుల్ ఎక్కడ వస్తాయంటే రియల్ ఎస్టేట్లో వస్తాయి, స్టాక్ మార్కెట్లో వస్తాయి, నెక్స్ట్ గోల్డ్, డైమండ్స్, సిల్వర్ వీటిల్లో వస్తాయి. బట్ వీటి మీద అంత ఎక్కువగా పోయినా కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు. సో టేకింగ్ టూ మచ్ ఆఫ్ గోల్డ్ కానీ టూ మచ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కానీ వెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుద్దంటే ఒకే అసెట్ క్లాస్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది పెరిగితేనే వీళ్ళకి పెరుగుతుంది. మనకి మార్కెట్లో ఒక సేయింగ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కనుక మీరు టాప్ పర్ఫార్మర్ చూసుకుంటే ఒక అసెట్ క్లాస్ అనేది ఎప్పుడూ ఉండదు టాప్లో. ఈ ఇయర్ గోల్డ్ పెరిగితే నెక్స్ట్ ఇయర్ సిల్వర్ పెరగచ్చు, నెక్స్ట్ చూస్తేనేమో రియల్ ఎస్టేట్ పెరగచ్చు, నెక్స్ట్ చూస్తేనేమో గవర్నమెంట్ బాండ్స్ ఇవ్వచ్చు ఎక్కువ, తర్వాత స్టాక్ మార్కెట్ ఇవ్వచ్చు. బట్ మన వాళ్ళు చేసే మోస్ట్ మిస్టేక్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకే అసెట్ క్లాస్ మీద పెట్టేస్తారు. సో మీరు చూడండి 90% ఆఫ్ ద పీపుల్ ఇల్లు కట్టుకోవడానికి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళ సేవింగ్స్, జీవితకాలం సేవింగ్స్ మొత్తం దాని మీద పెడతారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అసెట్ అదే ఉంది, అది పెరిగితేనే వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది. సో కాంపౌండింగ్ ఎప్పుడు చేయాలంటే రియల్ ఎస్టేట్లో చేస్తే వస్తుంది, కానీ రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఇయర్ కాంపౌండ్ అవ్వదు. సో వీటన్నిటిలో పెట్టాలి. లేదా ఏంటంటే మనీని తీసుకెళ్ళి ఎఫ్డీలో పెడతారు. ఎఫ్డీస్లో పెడితే 6 to 7% ఇస్తుంది. ఇంక వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీ మిస్ అవుతారు. సో ఏంటంటే టూ మచ్ ఆఫ్ క్యాష్ పెట్టుకుంటారు. సో టూ మచ్ ఆఫ్ క్యాష్ పెట్టుకుంటారు. రేపు ఎక్కడైనా సడన్గా చీప్గా దొరికింది కానీ కొంటారు భయంతో, అక్కడే ఆగిపోతారు. అమ్మో నాకు ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి. మళ్ళీ రిటర్న్స్ ఎలా ఉంటాయో, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నామో లేదో. ఇంకోసారి ఏంటంటే దీనికి రివర్స్ జరుగుతుంది. టూ మచ్ రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళకి ఏంటంటే క్యాష్ ఉండదు. సో ఏంటంటే వాళ్ళకి నిజంగానే ఆపర్చునిటీ దొరికినా కొంటారు. సో ఒకటి ఏంటంటే టూ మచ్ క్యాష్ పెట్టుకుంటారు, ఇంకోటి ఏంటంటే టూ మచ్ రియల్ ఎస్టేట్లో పెడతారు. ఈ రెండు వాళ్ళకి ఆపర్చునిటీస్ని మిస్ చేస్తారు. ఒకరేమో భయంతో మిస్ చేస్తారు, ఇంకొకరేమో క్యాష్ లేక మిస్ చేస్తారు. సో అది కాకుండా ఇది కాకుండా మధ్యలో ఉండాలి. సో క్యాష్ అనేది కొంత పర్సెంటేజ్ వరకు పెట్టుకోవాలి, మిగతా అన్నీ మనకి లిక్విడ్ అసెట్స్ లేదా కొంచెం నాన్ లిక్విడ్ అసెట్స్లో పెట్టుకోవాలి.
సో అది మిస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోరు. ఓకే. సో ఇది వాళ్ళకి తెలియని సబ్జెక్టు. సో లాస్ట్ మనం హోమ్ లోన్ వీడియో చేసాం. అవును. సో నాకు తెలిసి ఫేస్బుక్లో 1 million+ రీచ్ వెళ్ళింది. సో చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. చాలామంది చెప్పే విషయం ఏంటంటే నేను అన్నీ బాగానే ఆలోచిస్తానండి, కానీ ఈ ఒక్క విషయంలో తప్పు చేశాను. సో ముందే పోయి గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ట్రూ. సో చాలామంది చెప్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ చేశారు. సో అందరు కామన్గా ఇదే. నేను ఎప్పుడు చేయలేదండి మిస్టేక్, కానీ ఒక్క దాంట్లోనే ఇరుక్కుపోయానండి అంటున్నారు. ఒక్కటే ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా. అది కూడా ఏంటంటే 2021, 2022లో లోన్ తీసుకున్నారు, అక్కడ 6-7% ఉంది. విత్ 2% ఇంక్రీజ్ అవడంతోనే మొత్తం మారిపోయింది. సో అది ముందే కరెక్ట్గా అడ్వైస్ తీసుకుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. సో లేదా ఎక్కడ తీసుకుంటారంటే అసలు ఈ రంగంలో ఎక్స్పర్ట్ కాని వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర, ఫ్రెండ్ సర్కిల్లో. సో కేసు చెప్తాను. ఇది రాజమండ్రి నుంచి ఒక పర్సన్ కాల్ చేశారు. సో దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారంట గోల్డ్ కంపెనీస్లో, గోల్డ్ మైనింగ్ కంపెనీస్లో. అసలు ఏం చేస్తుంది ఆ కంపెనీ, ఏం చేస్తుంది, అసలు లాభాలు ఎలా వస్తాయి, ఏమి అనలైజ్ చేయలేదు. ఫ్రెండ్ చెప్పారు. తీరా చూస్తే అది ఫ్రాడ్. సో ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నాం, వాళ్ళకి ఏంటి ఎక్స్పీరియన్స్, అది కంప్లీట్గా మిస్ అవుతారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమీ తెలియదు, ఇన్వెస్ట్ చేసేయడం. అంటే ఇన్వెస్ట్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఆ డాక్టర్ కొంచెం పెద్ద డాక్టర్ లేదా ఆర్ఎంపీ డాక్టర్ మనం మొత్తం చూస్తాం కదా. ట్రూ. సో పేరున్న డాక్టర్. సో మనీకి వెళ్ళినప్పుడు కూడా అడ్వైజర్స్ మనీ డాక్టర్స్ లాగే. సో అక్కడ కూడా వెతకాలి. సో అది మిస్ అవుతారు. అదేంటంటే తెలిసిన వాళ్ళ మీద వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఫెమిలియారిటీ బయాస్ పట్టుకుంటారు. ఇదేంటంటే నాకు తెలిసిందే రిటర్న్ ఇస్తుంది, అదే కరెక్ట్, అదే ఆలోచన. ఇప్పుడు నాకు ఈ ప్రాపర్టీ నాకు బాగా తెలుసు అంటే ఇదే రిటర్న్ ఇస్తుంది, అంటే మిగతా ఏ ప్రాపర్టీస్ ఇవ్వవు అనుకుంటారు. లేదా ఒక స్టాక్ బాగా తెలుసు, అదే రిటర్న్ ఇస్తుంది. సో దీన్ని ఫెమిలియారిటీ బయాస్ అంటే వాళ్ళకి తెలిసిన విషయాన్నే మోర్ రిటర్న్ ఇచ్చే దానిలాగా వాళ్ళు ఊహించుకుంటారు. ఎక్స్పోజర్ అనేది పెంచుకోకపోవడం వల్ల, ఏమేమి ఉన్నాయి ఫీల్డ్స్ అనే దాంట్లో అవగాహన పెంచుకోకపోవడం. ఇప్పుడు గ్లోబల్గా మనకు నాలెడ్జ్ తీసుకుంటే కనుక దీనికన్నా ఇంకా 2-3 ఉన్నాయి, అప్పుడు మనం తెలుసుకుంటే సరిపోతుంది. బట్ వాళ్ళ నాలెడ్జ్ని లిమిటెడ్ చేసుకుంటారు. ఇది మనకి ఇప్పుడు చూస్తే 50sలో ఉన్న వాళ్ళ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు చిట్స్లో ఎక్కువ పెడతారు. వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేట్, 2 గోల్డ్, 3 చిట్స్. సో వాళ్ళకి 3 ఉన్నాయి. సో ఇదేంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ని లిమిట్ చేసుకున్నారు ఈ 3టికి. సో ఫెమిలియారిటీ వల్ల ఆ 3లోనే పెడతారు ఏది పెట్టినా కానీ. కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకుంటే కనుక ఇంకా ఏమున్నాయి ఈ 3 కాకుండా ఇంకా రిటర్న్ ఎలా వస్తాయి, మనకి బెటర్గా ఎలా అవుతుంది. సో దీన్ని మిస్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇంకా అవగాహన రాలేదు. అవగాహన చాలా రాలేదు. సో అవగాహన రాలేదు, సో మనకు తెలియదు అన్నప్పుడు తీసుకోవాలి. సో అది మిస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే యాడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. సో తీసుకున్నావా 5 lakhs తీసుకున్నావా, 10 lakhs తీసుకున్నావా, సో అది చాలు ఇక. సో మెడికల్ బిల్స్ ఏమో 10 lakhs దాటితే ఎలా అంటే 10 lakhs ఎప్పుడు వస్తుంది అంటారు. అంత అవసరం ఏముంటుంది అనేది ఆలోచన అంతే. సో బట్ తీరా డేటా చూస్తే తెలుస్తుంది. సో ఈ మేజర్ హాస్పిటల్స్ వాళ్ళకి డైలీ 10 lakhs ఎబో బిల్స్ బాగానే వస్తుంటాయి. సో ఆ ఒక్కటి నాకెందుకు వస్తుంది అనుకుంటారు. అండర్ ఎస్టిమేటింగ్ ద ఎక్స్పెన్సెస్ అంటారు. సో మనకు మెడికల్ కాస్ట్ ఎలా పెరుగుతుంది వీటేంటి ఏమి చూడరు. ఇంకోటి ఏంటంటే 3-4 ఏళ్ళు క్లైమ్ ఏమీ రాలేదనుకోండి, ఇంకా ఈ పాలసీ నాకు అక్కర్లేదేమో అంటే రెన్యువల్ ఎందుకు చేయించాలి. ఊరికి అనవసరంగా నేను 30,000 పెడుతూ ఉన్నాను సంవత్సరానికి. సో అప్పటికే 150,000 పెట్టాను, నాకు ఒక్క క్లైమ్ కూడా రాలేదు. వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే క్లైమ్ వస్తే హాస్పిటల్లో ఉండాలి, అదంతా ఎవరు ఇబ్బంది పడతారు. సో అది మర్చిపోతారు. అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఎన్ని అవసరం, డబ్బులు తర్వాత సంగతి తర్వాత అండి. సో ఇప్పుడు హాస్పిటలైజ్ అవ్వాలంటే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటారా? హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు, క్లైమ్ రాలేదని చెప్పి ఆపేస్తారు. తర్వాత ఒక 1 or 2 yearsలో క్లైమ్ వస్తుంది. సో అండర్ ఎస్టిమేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డెట్ ట్రాప్లో పడతారు. సో ఇది చిన్న శాంపుల్ చూస్తాం. సో ఒక ఫాదర్ వాళ్ళ కొడుకుని ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివించారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆయన ఒక 1 or 2 years కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, లోన్ తీర్చాలి. ఓ 5 years 6 years లోన్ తీర్చడానికి సరిపోతుంది. ఈ లోపల ఏం చేస్తారంటే ఆ పర్సన్కి ఆ చుట్టుపక్కల వాళ్ళ పియర్ గ్రూప్ వాళ్ళందరూ కారు కొంటారు. ఆబ్వియస్లీ కొనాలనిపిస్తుంది. 5 years అయింది కాబట్టి శాలరీ కూడా కొంచెం పెరుగుతుంది. సో కార్ లోన్కి వెళ్తాడు. ఇక మళ్ళీ ఒకటి అయిపోయింది కదా, ఇంకో దానికి వెళ్ళొచ్చు. ఎందుకు కార్ లోన్కి వెళ్తున్నాడంటే మొన్నది మొత్తం లోన్కే కట్టేశాడు ఈ 5 years. ఇప్పుడు కార్ లోన్కి వెళ్తాడు. సో కార్ లోన్ ఒక 3-4 years దొరుకుతుంది. తర్వాత మధ్యలో పెళ్ళికి అమౌంట్ చూడాలి, నెక్స్ట్ కొంచెం పర్సనల్ లోన్ వెళ్తుంది.
సో ఇదంతా తీరేసరికి ఈసారి ఏంటంటే హౌస్ ఇది ఒక 15 years పడుతుంది, 15-20 years. మధ్యలో పిల్లలు పిల్లలు ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఇదంతా అయిపోయేసరికి మళ్ళీ పిల్లలు గ్రాడ్యుయేషన్కి వస్తారు. సో సైకిల్ సైకిల్ అక్కడికే వస్తుంది మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్. ఇది ఒక విషవలయం, డెట్ ట్రాప్ అంటారు. ఈ డెట్ ట్రాప్లో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇరుక్కుంటున్నారు. సో అసలు ఇది అసలు నేను మా ఫాదర్ డెట్ ఎందుకు తీసుకున్నారు, నేను లోన్ మీద ఎందుకు చదివించారు అన్న విషయాన్ని కంప్లీట్గా మర్చిపోతారు. సో ఆ మిస్టేక్ మనం చేయకూడదు అన్న విషయాన్ని మర్చిపోయి లోన్ తర్వాత లోన్, ఇది అయిపోయింది వేరే లోన్, ఇది అయిపోయింది వేరే లోన్, చివరికి ఏమైతే లైఫ్ మొత్తం లోన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే సర్కిల్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇస్తారు. ఈ విషవలయంలో నుంచి బయటకు పడాలని అసలు ఆలోచించరు, అలవాటు అయిపోతుంది. సో లోన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మర్చిపోయి ఓవర్ థింగ్స్ కూడా తీసుకుంటారు. లోన్ ఎలిజిబిలిటీ నీకు ఎంత ఉంది, నీకు ఒక 10 lakhs ఉంది, సో నీకు అవసరం 20 lakhs అయితే నువ్వు ఆపుకోవాలి. అంతేగాని 2 బ్యాంకుల్లో సేమ్ టైం పోయి లోన్ ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో బ్యాంక్స్ ఏంటంటే సిబిల్కి ఇచ్చేటప్పుడు టైం తీసుకుంటాయి, ఒక 10 days 15 days. ఈ 2 weeks గ్యాప్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే 2 బ్యాంకులోనే అప్లై చేసేస్తారు. సో బ్యాంక్స్ తెలియదు కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారు. సో ఇట్ ఈస్ ఇల్లీగల్, కానీ వాళ్ళకి అవసరం ఉంది, ఎలిజిబిలిటీ లేకుండా పోయి తీసుకుంటారు. రేపు ఒకవేళ సిచ్యువేషన్స్ రివర్స్ అయితే ఎంత ప్రెజర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ట్రాప్లోకి వెళ్ళిపోతారు. సో ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోరు. సేవింగ్స్ అని చెప్పి సేవింగ్స్ అనే పేరుతో చెప్పేసి ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయని వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే వాటిలో పెట్టండి అంటే కనుక రాంగ్ వాటిలోనే ఎక్కువ పెడతారు. పెట్టండి అంటే ఒకేసారి పొలవమని గోల్డ్లో పెట్టడం, పొలవమని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతారు. ఆ మిక్స్ అన్నిట్లో పెడితే సరిపోతుంది. సో మనకి ఇప్పుడు ఉంది ఒక తాళి ఉంది. సో మనకేంటంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్నీ కలిపి ఉన్న డైట్ బాగుంటుందా, లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తే బాగుంటుందా? ట్రూ. సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తే కనుక వెయిట్ పెరుగుతారు. సో ఎప్పుడైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అన్నిట్లో ఉండేటట్లు చూసుకోవాలి, ఈక్వల్గా ఉండేట్టుగా. ఈక్వల్ కాకపోయినా అట్లీస్ట్ రీజనబుల్ ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది. వాటిని మిస్ చేస్తూ ఉంటారు. వాటిని మిస్ చేసి చాలామంది ఒక ఎసెట్ క్లాస్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా కానీ ఒక ఎసెట్ క్లాస్లోనే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ రిచ్ కాలేరు. సో వాళ్ళు ఏంటంటే మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్, సో ఇదే కేటగిరీలో ఉంటారు. దీనికి బియాండ్ ఆలోచించగలిగితేనే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని పెట్టుకొని ప్రాపర్ అడ్వైస్ తీసుకొని గైడెన్స్తో ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేయాలి. సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.